విన్వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వారాహి అమ్మవారి నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నిజంగా అమ్మవారి అనుగ్రహం ఎంత తొందరగా కలుగుతుంది కదా. మీరే చాలా సార్లు చెప్తూ ఉంటారు. వారాహి అమ్మవారి గురించి ఇది వరకు కంటే ఇప్పుడు బాగా తెలుస్తుంది. మీరు కూడా అందులో ఒక భాగం బాగా ఎక్కువ చెప్తూ ఉంటారు అమ్మవారి గురించి. అయితే నవరాత్రులు వస్తున్నాయి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి? కొంతమంది ఏమో భయపడుతున్నారు, కొంతమంది అసలు అమ్మవారిని పెట్టుకోవద్దు అంటున్నారు ఇంట్లో. ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. అయితే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ వారాహి నవరాత్రుల్లో ఏం చేసుకోవాలి? సింపుల్గా చేసుకునే విధానం కూడా చెప్పండి. అలాగే అమ్మవారిని పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి? నిజంగా నాన్న, మీరన్నట్టుగా వారాహి మీరు కూడా ఎక్కువసార్లు చెప్తుంటారు అంటే నాకు ఈ మధ్యకాలంలో బాగా అర్థమైంది. కొన్ని ఛానల్స్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, గురుగారు వారాహి నవరాత్రులు వస్తున్నాయి, వారాహి అంటే మీరు చెప్తేనే తొందరగా జనాల్లో వింటారు అంటే నాకు తర్వాత అర్థమైంది. ఓకే, అమ్మవారికి ఒక్క నిమిషం మాటగట్టు. నిన్న కాకినాడ వెళ్ళాను కదా, కాకినాడ దగ్గర మన కొవ్వూరులో వారాహి అమ్మవారిని పెట్టారు. అక్కడికి వెళ్ళాను కదా అని దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టారు. నేను మొన్న చెప్దాం అనుకున్నా, మర్చిపోయి ఇప్పుడు నాకు గుర్తొచ్చి చెప్తున్నాను. అక్కడ టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్ గానే ఓపెన్ చేస్తారు కొవ్వూరు దగ్గర. చాలా మంది జనం వస్తున్నారు. అమ్మవారు నిజంగా చాలా పవర్ఫుల్ అంట. అక్కడ అందరికీ కోరికలు తీరుతున్నాయి అంటే చిన్న టెంపుల్ కానీ చాలా మంది వస్తున్నారు. అక్కడ నన్ను చూసి మిమ్మల్ని అడిగారు. ధన్యవాదాలు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. మొన్ననే రీసెంట్ గా వెళ్ళొచ్చాను నేను. ఇక్కడ మనం గోకర్ణంతో మహాబలేశ్వరుడికి కనెక్ట్ అయ్యాము. వారాహి, రాజశ్యామల, ప్రత్యంగిర అమ్మవారితో అమ్మకి కనెక్ట్ అయ్యాము. ఖచ్చితంగా అమ్మ అయ్యా ఇద్దరు ఉన్నట్టే. వాళ్ళిద్దరు అనుగ్రహం మన మీద, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మన అందరి యందు ఉన్నట్టే. వాళ్ళ అనుగ్రహమే మనం ముందుకు వెళ్ళటానికి దారి చూపిస్తున్నటువంటి దేవతలుగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరిని కూడా. పార్వతీ పరమేశ్వరులు జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరు. ప్రపంచం మొత్తానికి తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరు అనే చెప్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళ అనుగ్రహం మన యందు ఉండడం అనేది భగవంతుడి దయ. నిజంగానన్నా శక్తికి చేస్తే శివుడికి చేయకుండా ఉండకూడదు, శివుడికి చేస్తే శక్తికి చేయకుండా ఉండకూడదు. వాళ్ళిద్దరిని వేరు చేయకూడదు అనే అర్ధనారీశ్వర తత్వం. వాళ్ళిద్దరు కలిసి ఒకే రూపంలో ఉండడానికి దాని అర్థం కూడా అదే. మీ ఇద్దరం వేరు కాదు, ఒకళ్ళని విడదీసి ఇంకోళ్ళని చేయొద్దు అని చెప్తాడు. కాబట్టి కేదారేశ్వర వ్రతం కూడా అదే నాన్న. కేదారేశ్వర వ్రతంలో కూడాను ఋషులు మినులు వీళ్ళందరూ కలిసి పరమేశ్వరికి పూజలు చేస్తుంటారు. పార్వతమ్మ వారు అరుగుతుంది, అదేంటి వీళ్ళు నీకే పూజ చేస్తున్నారు, నాకెందుకు పూజ చేయటం లేదని అక్కడ కేదారేశ్వర వ్రతం చేసి ఈశ్వరుల్లో అర్ధనారీశ్వర తత్వం అయింది అమ్మవారు. ఇట్లా విడదీయకూడదు మన ఇద్దరిని అని చెప్పడం కోసం. ఇక్కడ వారాహి అమ్మవారి తత్వం కూడా అదే. వారాహి కావచ్చు, మిగిలిన అంటే దశమహావిద్యలు కావచ్చు, అలాగే ప్రత్యంగిర అమ్మవారు కావచ్చు. వారాహి దశమహావిద్యలోకి రాదు, కానీ దశమహావిద్యలు ఎంత శక్తివంతమో వారాహి అమ్మవారు అంతే శక్తివంతురారు. ప్రత్యంగిర ఇంకా మాతృక. వీళ్ళందరిలో ఎవరికి పూజ చేసినా శివుడికి పూజ చేయకుండా చేయొద్దని చెప్తాం. మనం లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాం. ఎవరికన్నా మంత్రం ఉపదేశం కావాలని వచ్చినప్పుడు కూడా అదే చెప్తాను నేను. పంచాక్షరీ మంత్రం చెయ్యకుండా అమ్మవారికి ఆరాధన చెయ్యవద్దు. గేట్ పాస్ లాంటిది. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ఈశ్వరుడు గేట్ పాస్ ఇస్తేనే అమ్మవారి దగ్గరికి వెళ్ళగలుగుతాం. అలాంటి శక్తివంతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనకు కలగడం అదృష్టం. అలాగే వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు, నిజంగా చెప్పాలి అంటే జూన్ 26వ తారీఖు నుంచి మరలా అంటే మంగళవారం నుంచి జూలై 5వ తారీఖు వరకు, శనివారం వరకు ఈ వారాహి నవరాత్రులు 10 రోజులు, 9 నవరాత్రులు జరుగుతాయి. 10వ రోజున పూర్ణాహుతి కార్యక్రమం ఎవరైనా సంపూర్ణం చేసుకుంటాం మనం. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే చాలా సింపుల్ నాన్న. మీరు కష్టపడి ఏమీ చేయొద్దు. మనం అంతకుముందు మంత్రం చెప్పాం, అలానే ఇప్పుడు కూడా మంత్రం చెప్తాను. కందం తీసుకొచ్చి కంద పిలకతో చక్కగా ప్రమిదలాగా తయారు చేసి, మన ఆవ నూనె అంటారు, ఆవాలతో నూనె తయారు చేస్తుంటాం, చట్నీ పచ్చళ్ళలో కలుపుకుంటుంటాం ఎక్కువగా, ఆవకాయ వాటిల్లో. ఆవ నూనెను తీసుకొచ్చి ఒత్తి వేసి దీపారాధన చేసి, అమ్మవారి పటం ఉందా విగ్రహం ఉందా ఇవన్నీ తీసేసేయండి. కందాదీపంలో కూడా అమ్మవారిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోవచ్చు. పటాలు పెట్టుకోవాలంటే భయపడాల్సిన అవసరం లేదు. అమ్మ అనగానే పలుకుతుంది అమ్మవారు, దాంట్లో అనుమానం లేదు. నిన్న ఒక అమ్మాయి నాకు ఫోటో పంపించింది, గురువుగారు నేను అమ్మవారి పూజ చేస్తున్నాను, దీపారాధన చూస్తుంటే అమ్మవారు అట్లా మొత్తం వెలుగులో వచ్చినట్టుగా ఉంది గురువుగారు అని చెప్పి నాకు ఫోటో పంపించింది ఆ అమ్మాయి. మరి వారాహి నేను చూశాను, అమ్మాయి ఫోటో పెట్టి పూజ చేస్తుందంటే ఇంత విగ్రహం ఉంది నాన్న,
వాళ్ళ ఇంట్లో వారాహి అమ్మవారి విగ్రహం, ఇంత విగ్రహం ఉంది. నాన్న ఇంత విగ్రహం పెట్టుకున్నామంటే నాకు అమ్మ పరుగుతుంది గురువుగారు అని చెప్పింది ఆమె. ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు అమ్మాయికి. నాకు అమ్మ పలుకుతుంది గురువుగారు, అందుకని నేను అమ్మకు పూజ చేసుకుంటున్నాను, మా అమ్మకి ఎట్లా పూజ చేస్తున్నాను ఆమె కూడా అంతే పూజ చేస్తున్నాను అంది. అది నమ్మకం అంటే, అది విశ్వాసం అంటే కదా. అలాంటప్పుడు అసలు భయం ఎక్కడిది, ఆలోచన ఎక్కడిది? అమ్మ దగ్గర భయపడితే ఎట్లా నా ప్రేమ పొందాలి, భక్తి పొందాలి, విశ్వాసం కావాలి. అంతేగాని అమ్మ దగ్గర భయపడతామంటే ఎట్లా నాన్న? అమ్మ అని పిలిస్తే నోరారా మనస్ఫూర్తిగా ఒక్కసారి మనం పలికి చూడండి అమ్మ అని. అమ్మవారు పలుకులు మనకు వెనకబడిపోతే ఒట్టు తప్పనిసరిగా. అంత కరుణమయ్యి తొందరగా అనుగ్రహించేటువంటి శీఘ్ర దేవత, రాత్రి దేవత. నవరాత్రులు మొత్తం కూడా సింపుల్గా చెప్పాలి అంటే ప్రొద్దున్నే స్నానం చేసి అమ్మవారు దీపారాధన చేసుకొని అమ్మవారి అష్టకమో చదువుకొని ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేయండి. అలాగే పూజ చేసే సమయంలో ఎర్రటి వస్త్రాలు కట్టుకొని పూజ చేయండి, ఇంకా తొందరగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎర్రటి ఆసనం వేసుకొని కూర్చొని పూజ చేయండి, ఇంకాస్త తొందరగా అనుగ్రహిస్తుంది. పగడాల మాలతో జపం చేయండి, ఇంకాస్త తొందరగా అనుగ్రహిస్తుంది. అన్ని సింపుల్ పద్ధతులేనా, ఏదో కష్టపడేటువంటి కదా. లేదు పగడాలు కొనుక్కోవాలంటే కష్టం ఉంటే కనీసం ఎర్రటి పూసలు తీసుకొని వాటితో జపం చేయండి, అమ్మవారు అనుగ్రహిస్తుంది. అమ్మవారికి నివేదనలో కూడా నాకేం పంచభక్ష పరమాణాలు కావాలని కోరుకోవటం లేదు. ఉన్నవాళ్ళు పెడతారు, లేని వాళ్ళం ఏం చేస్తాం? పెరుగున్నాం, దాంట్లో 4 దానిమ్మ గింజలు వేయండి, లేదా పుచ్చకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసేసి ఒట్టి పుచ్చకాయ ముక్కలు నైవేద్యం పెట్టండి అమ్మవారికి. ఇవి పుచ్చకాయ తింటే మన కడుపులో ఎంత చల్లగా ఉంటుందో అమ్మవారికి నివేద్యం పెట్టినటువంటి పుచ్చకాయ ముక్కలు తింటే మనము, మన ఒళ్ళు, మన ఇళ్ళు అంత చల్లగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో. అంతకుమించి కావాల్సింది ఏముంది నాన్న? ఉదయం పూట ఈ విధంగా పూజ చేసుకోండి. అవకాశం ఉంటే పురోహితుని పిలిపించుకొని కలిసి ఆవాహన చేసుకొని అఖండం పెట్టుకొని పూజ చేసుకునేటువంటి విధానం శక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఉదయం సాయంత్రం పురోహితుని పిలిపించుకొని కలశం, నవగ్రహ మండపారాధన, పంచపాలకులు, అష్టదిక్పాలకులు ఆవాహన చేసుకొని కలశం పెట్టుకొని పటం పెట్టుకొని ప్రతినిత్యం విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేసుకొని పంచామృతాలతో ఉదయం సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేయండి. సాయంత్రం పూట తప్పనిసరిగా 7 గంటల తర్వాత చేయండి. ఉదయం నవరాత్రులు అంటున్నాం, అమ్మవారికి ఇష్టమైంది రాత్రి సమయమే కాబట్టి 7 గంటల తర్వాత అమ్మవారి సంచారం జరుగుతుంటుంది. కాబట్టి అమ్మవారు సంచరించేటువంటి సమయంలో అమ్మవారి గురించి మనం చేసేటువంటి పూజ అమ్మ సాక్షాత్తు మన దగ్గర నుంచి స్వీకరిస్తూ ఉంటుంది, అమ్మవారి అనుగ్రహాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మ వచ్చి ఎదురుగా పైనుంచి చూస్తూ ఉంది, అమ్మ తిరుగుతూ చూస్తూ ఉంది, అబ్బా వీడు ఎంత బాగా పూజ చేస్తున్నాడు రా అనుకుంటే ఇంకంతకు మించి కావాల్సిన ఇదే ఉంటుంది చెప్పండి. అమ్మవారి అనుగ్రహం చదువుతుంటేనే నాకు గగురుబాటు వస్తుంది. ఆ పైనుంచి చూస్తుందన్న భావన ఒక్కటి చాలనా నిజంగా అమ్మవారి అనుగ్రహం కావడానికి. ఆ అమ్మ ఎంత ప్రేమమూర్తి, ఎంత కరుణమయ్యి అంటే వాహనానికి పేరు పెట్టుకుంటేనే జీవితంలో మర్చిపోలేంత విజయాన్ని చేకూర్చినటువంటి అమ్మ. అలాంటిది అమ్మని మన ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటే అమ్మ మనతో కాక ఇంకెవరితో ఉంటుంది చెప్పండి. వారాహి అమ్మవారి లక్షణం ఏమిటి అంటే కార్యజయం, భూకారకం, భూయోగాలు, గృహయోగాలు, అలాగే విజయం. ఎలాంటి కోర్టు వ్యవహారాలైన విజయం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఎలాంటి పనినైనా నాగలి వేసి దున్నుతుంటే ఎలాంటివైనా భూమి లోపల ఉన్నవి బయటికి ఎలా వస్తాయో అమ్మవారి చేతిలో ఉండే ఆయుధమే నాగలి. ఆ నాగలి వేసి ఎలా దున్నుతూ ఉంటుందో, దున్నిన తర్వాత పంట వేస్తే ఎంత సస్యశ్యామలంగా ఉంటుందో మన ఇంట్లో అమ్మవారి పూజ జరిగితే మన ఇంట్లో కూడా అంతే సస్యశ్యామలంగా ఉంటుంది. అంత సిరి సంపదను కలుగు చేసేటువంటి అమ్మే వారాహి అమ్మ. ఈ నవరాత్రులు కూడా 26వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు వస్తున్నాయి. ముఖ్యంగా మనది హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి మన దేవాలయం కూడా. ఈ ఆలయంలో కూడా ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం 2 పూట్ల హోమం ఉంటుంది. అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం ఉంటుంది, మరలా అమ్మవారి కుంకుమార్చన ఉంటుంది, నీరాజన మంత్రపుష్ప తీర్థ ప్రసాద వితరణలు ఉంటాయి. దీంట్లో పాల్గొనాలి అనుకునేటువంటి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనవచ్చు గోత్రనామాలతో. అలాగే ప్రత్యక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా, అంటే దీంట్లో ఒకటి నాన్న, ఒక రోజు ఉభయం మొత్తం ఉదయం సాయంత్రం చేసుకునేటువంటి అవకాశం ఉంటే చేసుకోవచ్చు. లేదు ఒక పూట హోమం చేసుకుంటాం, అభిషేకం చేసుకుంటాం, కుంకుమార్చన చేసుకుంటాం అనుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. లేదు మేము హోమం ఒక్కటే చేయించుకుంటాం గురువుగారు, లేదు మేము అభిషేకం ఒక్కటే చేయించుకుంటాం గురువుగారు, లేదు మేము కుంకుమార్చన ఒక్కటే చేయించుకుంటాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా దీంట్లో తప్పనిసరిగా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతమంది వచ్చినా కాదనేటువంటి మాట లేదు.
సాయంత్రం పూట కూడా తప్పనిసరిగా సామూహిక కుంకుమార్చన ఉంటుంది, ఉదయం సామూహిక కుంకుమార్చన ఉంటుంది. ఎవరైతే ప్రత్యేకమైనటువంటి భక్తులు ఉంటారో చేయించుకుంటారు ఉభయదాతలుగా, వాళ్ళని ప్రత్యేకంగా కూర్చోబెట్టి పూజ చేయించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరైనా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు దయచేసి 26వ తారీఖు తర్వాత మీరు నమోదు చేసుకున్న దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. దేనికి అంటే గోత్రనామాలు 10 రోజులు జరుగుతాయి పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళకి. ప్రత్యక్షంగా పాల్గొంటాం అనుకునేటువంటి వాళ్ళకి ముందుగా నమోదు చేసుకోవటం వల్ల ఒక ఉపయోగం ఉంటుంది నాన్న. ఏ ఒక్కరు ప్రత్యేకమైనటువంటి పూజలో పాల్గొన్నా మిగిలిన 10 రోజులు కూడా ఇప్పుడు మొదటి రోజు పాల్గొన్నారు, మిగిలిన 9 రోజులు కూడా వాళ్ళ గోత్రమాలు చదవబడతాయి. 28వ తారీఖు చేయించుకుందాం అనుకున్నాం కదా, 27వ తారీఖు ఫోన్ చేసి నమోదు చేసుకుందాం అంటే ముందు 3 రోజులు మిస్ అవుతున్నాయి. కాబట్టి ముందుగా నమోదు చేసుకోండి. మిగిలిన రోజుల్లో కూడా మీ గోత్రనామాలు చదివి చక్కగా ప్రతిరోజు హోమంలో, అభిషేకంలో, కుంకుమార్చనలో మీ గోత్రనామాలు చదవడానికి అవకాశం ఉంటుంది. అవకాశాన్ని ఎక్కడ మనం మిస్ చేసుకోవద్దని చెప్పడం కోసమే ఈ మాట చెప్తున్నాను. ఎలాగో చేయించుకుంటారు, ముందుగా చేయించుకుంటే చక్కగా గోత్రం అన్ని రోజుల్లో వస్తాయి కదా. మీరంతా బాగుండాలనే కదమ్మా మా సంకల్పం కూడా. అమ్మవారి సంకల్పం ఏదైతే ఉందో అదే చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ముందుగా నమోదు చేసుకోండి. 25వ తారీఖు సాయంత్రం వరకు నమోదు చేసుకునేటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేదు ఇంకా మాకు కుదరలేదని, మేము వీడియో చూడలేదని, ఇప్పుడే చూసామన్న వాళ్ళు కూడా చేయించుకోండి, పర్లేదు. మిగిలిన రోజుల్లో కూడా తప్పనిసరిగా చేస్తాము. 5వ తారీఖు శనివారం, స్వాతి నక్షత్రం, దశమి రోజున మనం మహాపూర్ణాహుతి కార్యక్రమం మధ్యాహ్న సమయంలో చేస్తాము. ఆ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంటుంది. అన్న సంతర్పణ కాదు, అన్న ప్రసాదం. ఇది అన్నదానం కాదు, అన్న సంతర్పణ కాదు, అన్న ప్రసాదం. అమ్మవారికి నివేదన పెట్టినటువంటి పంచభక్ష పరమాణాలు మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వబడతాయి. తప్పనిసరిగా వచ్చి భోజనం చేయండి. ఎవరైనా హోమ కార్యక్రమంలో ప్రత్యేకంగా వాళ్ళు పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ముందుగా ఎవరైతే మనం నమోదు చేసుకుంటారో వాళ్ళకి వారాహి అమ్మవారి లాకెట్టు అప్పటికప్పుడే ఇవ్వబడుతుంది. వెంటనే వాళ్ళకి ప్రసాదం ఇవ్వబడుతుంది. ఉభయదాతలకి శేష వస్త్రాలతో సహితంగా ఇవ్వబడుతుంది. లేదు హోమం చేయించుకున్న వాళ్ళకి ఒట్టి లాకెట్ ఇవ్వబడుతుంది. లేదు అభిషేకం ఒకటే చేయించుకుంటాం వాళ్ళకు కూడా ఒక లాకెట్ ఇవ్వబడుతుంది. తప్పనిసరిగా ఈ కుంకుమార్చన అంటే మనం తీసుకునేది తక్కువ, లాకెట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. దేనికంటే సదా వేరే విధంగా ఆలోచించొద్దు చేస్తున్నారు. కాబట్టి నాకు అందుబాటులో ఉన్నంత వరకు నేను చేస్తున్నాను. తప్పనిసరిగా వెండి లాకెట్, ప్యూర్ వెండి లాకెట్ తయారు చేస్తాను. వారాహి అమ్మవారు కూడా అంతే బ్రహ్మాండంగా వస్తుంది. నిజంగా ఆయన నాకు ఫోటో పంపించారు. చాలా బాగా చేస్తున్నాం గురుగారు, మంచిగా వస్తుంది, మీకు పంపిస్తామని. రాజశ్యామల లాకెట్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, పరంపర కొనసాగుతూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది. అలాగే వారాహి లాకెట్స్ కావాలంటే కూడా మిగిలిన వాళ్ళకు కూడా, అంటే పూజ చేయించుకోలేకపోయిన వాళ్ళకు కూడా ఈ 10 రోజులు పూజలు పెట్టినటువంటి లాకెట్స్ ఇవ్వబడతాయి. 10 రోజుల పాటు పూజలో ఉంటాయి. తప్పనిసరిగా కుంకుమార్చన, అభిషేకం, హోమంలో కార్యక్రమంలో ఉండి ఆ తదుపరి వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వబడతాయి. ఈ లాకెట్స్ అనేది ఫస్ట్ టైం గురుగారు ఆంధ్ర తెలంగాణలో. నిజంగా రాజశ్యామల ఇంతవరకు ఎవరు చేయలేదు, అస్సలు ఎవరు చేయలేదు. ఆయన తయారు చేసే షాప్ ఆయన అంటాడు, ఇది ఫస్ట్ టైం గురువు గారు, ఈ అమ్మవారు ఎవరు, ఆయన మార్వాడి, తెలుగు అంతగా రాదు, ఈ అమ్మ ఎవరు ఎప్పుడు చూడలేదు నేను అని అన్నాడు. మాతంగి రాజశ్యామల, ఓ రాజశ్యామల యాగం చేయించారు అప్పుడు అని అన్నాడు. ఆ అమ్మవారే ఆయన అన్న. చాలా బాగుంది, చాలా బాగుందండి. చాలా టైం పట్టింది, అందుకే ఇవ్వడానికి టైం పట్టింది. ఇంకా పోస్ట్ ఎల్లుండి నుంచి పోస్ట్ చేయబడితే అందరికి అందుతున్నాయి. దయచేసి ఆలస్యమైంది అనుకోకండి. అదృష్టవశాత్తు అమ్మవారు కూడా చాలా చక్కగా రూపం దాల్చుకుంది, మీ ఇళ్ళకి వస్తుంది. ఆవిడ నడుచుకుంటే మీ ఇంటికి వస్తుంది. డోర్స్ ఓపెన్ చేయండి, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. నిజంగా అలానే ఉన్నారు అమ్మగారు. నిజంగా ఎంత బాగున్నారో నిజంగా అమ్మ రాజశ్యామల అమ్మవారు. కావాల్సిన వాళ్ళు నమోదు చేసుకుంటే తప్పనిసరిగా అందజేస్తాను నాన్న. ఇప్పుడు మనం ఒక 100 చేయించాం, 100 అయిపోయినాయి. నెక్స్ట్ వాటికి ఎట్లా ఇస్తారో డైరెక్ట్ ఇచ్చేస్తారేమో అట్లా అనుకోకండి. నెక్స్ట్ లాకెట్స్ కూడా మరలా జపం, హోమం, తప్పనిసరిగా అభిషేకం, కుంకుమార్చన చేసే ఇస్తాం. ఎప్పటి వీడియోలు అప్పుడే, అప్పుడు చేసినవి గుర్తుపెట్టుకోండి. మొన్న చేసిన వీడియోలో ఎర్ర పంచ కట్టుకొని ఉన్నాను, నెక్స్ట్ వీడియోలో మరలా చేస్తే పంచ మారుతుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది. సింపుల్, అర్థమైపోతుంది. అదే. సరే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.